ప్రకాష్ రాజ్ అనేటోడు మీ అందరికీ కూడా తెలుసు. వాడు వీడు అనొద్దు అనుకుంటే అనిపించే విధంగా మాట్లాడుతుండే ఈరోజు ప్రకాష్ రాజు. నేను ఏం చెప్తున్నా అంటే ప్రకాష్ రాజుకి మీరు గౌరవం ఇచ్చుడు నేర్చుకోండి. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు ఈరోజు తీసుకొని పేద ప్రజల కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తుండు. పవన్ కళ్యాణ్ గారికి 5 అవార్డులు కూడా వచ్చినాయి. దీని గురించి మాట్లాడు ప్రజలకి దీని గురించి కూడా చెప్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని వాడు వీడు అనే మాట్లాడుతున్నావంటే ఎవరినో జోకర్ గాంతో లైవ్లో కూర్చొని నువ్వు జోకులు వేసుడు వాడు నవ్వుడు అంటే దేవుణ్ణి కూడా కించపరిచే విధంగా నువ్వు కామెంట్లు కొడుతున్నావు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా నేను ఈరోజు ఒక మానవ మృగంలాగా ఈరోజు నేను చూస్తున్నారు. నువ్వు కేవలం ట్వీట్లకే పరిమితమైనవు తప్ప వేరే దానికి పనికిరావు అని చెప్పి కూడా ఈరోజు యావత్ సమాజం అందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. గొప్ప నటుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో ఎన్నో సినిమాల్లో నీకు అవకాశాలు ఇచ్చి భిక్ష వేస్తే ఆ భిక్షతో ఈరోజు గద్దె మీద ఎక్కి ఆ పైసలు ఒళ్ళు బలిసి కొట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వాడు వీడని మాట్లాడుతున్నావు కదా. సమాజం అందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఆ సమాజమే రేపటి రోజు నీకు బుద్ధి చెప్తుంది. అదేవిధంగా అంటే హిందూ దేవుళ్ళని కించపరుస్తావు. నీకు సమాజం అంటే గౌరవం లేదు, నీకు దేశం అంటే గౌరవం లేదు, నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా నీకు గౌరవం లేదు నీకు ఈరోజు. అంటే నీ బతుకు ఎంతవరకు దిగజారిందో నువ్వే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు నీకు తెలియజేస్తున్నాను ప్రకాష్ రాజు. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేటోడు ఎవరు లేడు. అంటే ట్విట్టర్లలో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి నువ్వు ట్వీట్ చేస్తుంటావు కదా. చలో ఓకే, ట్వీట్ చేసినవి మరి కన్నడలో ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సపాట్లు కొట్టిపోయినావు. ఇట్లా అంటే పొద్దుగా లేస్తే రోడ్ల పైన సపాట్లు ఎవరు కొట్టి ఏం చేస్తారో అది నీకు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి వాళ్ళు ఎవరో నీకు అర్థమై ఉంటుంది. ప్రకాష్ రాజ్, ఈ సపాట్లు కొట్టుడు బంద్ చేయి. నీ ఎంతో కొద్దిగా యాక్టింగ్ నేర్చుకున్నావు, కొద్దిగా యాక్టర్గా ఉన్నావు, సినిమాలలో పని చేసుకో. ఈ సపాట్లు కొట్టుడు బంద్ చేయి. జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన సూటి ప్రశ్నలకి ఆన్సర్ చెప్పే దమ్ము నీ దగ్గర లేదంటే నువ్వు భారతదేశంలో బ్రతికి కూడా వేస్ట్ అని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున నీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే స్థాయి కాదని చెప్పి నీకు ఆల్రెడీ తెలుసు. కానీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో ఆ కిట్స్ అడిగినందుకు, పేద ప్రజల గురించి కిట్స్ అడిగినందుకు క్వశ్చన్ చేస్తే అతను పిచ్చోడా అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి రోడ్డుపైకి గుంజి గుండు కొట్టించి చంపినటువంటి వైసీపీ ప్రభుత్వంని ఇంతవరకు ప్రకాష్ రాజ్ ప్రశ్నించలేడు. అంటే నువ్వు మానవ మృగానివా, మూర్ఖునివా, విలువలు లేవా, మానవత్వము ఉందా లేదా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఇవన్నీ దాడులు జరిగినప్పుడు అమర్నాథ్ అనే ఒక మైనర్ బాలుడిని పెట్రోల్ పోసి వైసీపీ పార్టీ తగలబెట్టి చంపినప్పుడు ఆ రోజు నీ నోరు లేవదు, ట్విట్టర్లో ట్వీట్లు ఇవ్వవు. ఆ రోజు నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. నువ్వు తీసుకుంది కాక ప్యాకేజు నీ లైవ్లో ఎవరితోనైతే కూర్చున్నావు వానికి కూడా కొద్దిగా ప్యాకేజ్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు కదా. దీన్ని ప్రజలు తిప్పికొట్టే సమయం వచ్చింది. నిన్ను తిప్పికొట్టుడు కాదు, నువ్వు ఎక్కడ తిరిగినా కానీ మా హిందూ సోదరి మనులే నీకు చెప్పుల దండ నీ మీద వేసే రోజులు దగ్గరకు వచ్చినాయి అని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాను. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎవరైనా మోసం చేసిండా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సొంత డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెడుతుండే. ఈరోజు ఆయనకు వచ్చినటువంటి పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చినటువంటి శాలరీ కూడా అక్కడ ఉన్నటువంటి పేద అనాథ పిల్లలకు కూడా 5,000 చొప్పున 42 మంది కూడా అందజేస్తుండు. ఇలాంటి మచ్చలైనటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఎంతకి దిగజారిపోయినావో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. నీలాంటి వాళ్ళు భూమికి బరువు కాబట్టి ఏం చేసుకుంటావు నువ్వే డిసైడ్గా. ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి పరుడో, ఎన్నిసార్లు జైల్లోకి పోయిండు, ఎన్ని రోజులు జైల్లో చిప్పకూడదు తిన్నాడు, ఎన్ని స్కాములు చేసిండు, దీని గురించి మాట్లాడడానికి చేత కాదు మనకి, దీని గురించి ప్రశ్నించడానికి చేత కాదు మనకి. మచ్చలేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాగుతావా జగన్ ఇస్తున్న పైసలతోని? ప్రకాష్ రాజు పోటుగాన్ లేక నువ్వు బెంగళూరులో పోయి పోటీ చేసినావు కదా, ఏమైందాడా? డిపాజిట్ గల్లంత అయింది. నీ ఓట్లు నెంబర్లు ఎన్నో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడుతున్నావు అంటే నీ ముందున్న కెమెరా కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈరోజు. ప్రకాష్ రాజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో ఇవన్నీ చూస్తుంటే ఎట్లుందంటే వైసీపీ పార్టీ మాట్లాడిపించినట్టు ఉంది. కాబట్టి వైసీపీ కండువా కప్పుకొని ఆ ప్రెస్ మీట్లలో పెట్టుకొని మాట్లాడి రాజకీయంగా ఎదుర్కొని దమ్ముంటే, అంతేగాని ఈ ముసుగుల గుద్దులాటలు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా ప్రకాష్ రాజు నువ్వు ఒక మంచి నటుడిగా మేమందరం కూడా ఈరోజు గౌరవిస్తాం.
జోకర్ లేక మాట్లాడినావు అనుకో లాస్ట్కి నిన్ను సినిమాలలో కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్చుకొని తల్లిపాలు దాగిన ఒక బిడ్డలాగా ఒక పౌరుషంతో మాట్లాడు. చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతమంది పేద ప్రజలకి నీ సొంత డబ్బుతోని సాయం చేసినావో ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నైట్ కాగానే పబ్బులనే తాగుతూ పబ్బులనే వండుకుంటూ కూడా లేవో పొద్దుగాల వరకు నీ పరిస్థితులు అన్నీ మాకు తెలుసు. మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి డాటా మా దగ్గర ఉంది. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బయటికి తీసి ప్రజలందరికీ కూడా చూపిస్తామని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను.